బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ అండి, నమస్తే. నేను మీ విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 387 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యండి. ఇది 388వ ఎపిసోడ్. ఇందులో చాలామంది అడుగుతున్నది ఏమిటి అంటే, సార్ యాంజల్ నెంబర్ 786 గురించి చెప్పమంటున్నారు. అయితే ఈ 786కు ఏమిటి ఆ విశిష్టత? నిజంగా దానికి అంత పవర్ ఉందా అంటే ఉందండి. సో ఎప్పుడైతే మీరు 786 చూస్తారో మీ సంకల్పం చెప్పుకుంటే ఫాస్ట్‌గా రియాలిటీకి వస్తారు. అయితే చాలామంది ఏం చేస్తారంటే 786 కొనుక్కుంటారు. కొనుక్కోవద్దండి. సహజంగా మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు అఫర్మేషన్ చెప్పుకోవాలి. ఫోన్ చేసి అడగడాలు ఇవన్నీ వద్దండి. ఎప్పుడైతే మీకు 786 నెంబర్ వస్తుందో ఆ నెంబర్ చూసుకొని వెంటనే మీరు ఏం చేసుకోవాలి, మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. యాంజల్ నెంబర్ మీకు వచ్చింది అంటే మీకు గుడ్ థింగ్స్ రాబోతున్నాయండి. ఇదేనే కాదు, ఏ యాంజల్ నెంబర్ అయినా సరే, బట్ 786కి విశిష్టత ఎక్కువ అండి. చూడండి, అంత విశిష్టమైనటువంటి నెంబర్కు అన్ని మతాలలో కూడా మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎస్పెషల్లీ ముస్లిం రిలీజియన్లో కానీ, ఎవ్రీ రిలీజియన్, హిందూలో కూడా ఏంటంటే 786 7 దేనికి సింబాలిక్ అండి? 7 కొండలు, ఓకే, 7 అడుగులు, ఇంకొకటి 7 చక్రాలు, మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర, 8 అండి. 8 దేనికి సింబాల్ అండి? 8 అనేది ప్రాస్పరిటీ అండి. దాన్ని తిప్పితే ఇన్ఫినిటీ ఉంటుంది, అనంతం, 6 ఋతువులు, ఇప్పుడు నేచర్కు దగ్గర ఉంటుందండి. 786 మీరు చూసుకొని ఇమ్మీడియట్గా మీరు కనపడిన వెంటనే మీ సంకల్పం చెప్పుకోండి. ఏదైనా సరే అండి, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలనుకుంటే, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకవేళ మీ పర్ మంత్ ఇన్కమ్ ఎంత అవుతుందో దానికి డబల్ త్రిబుల్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మీ యాన్యువల్ టర్న్ ఓవర్ కావచ్చు, లేకపోతే మీకు అర్జెంటుగా ఎంతైతే అమౌంట్ కావాలని కోరుకున్నా అంత అమౌంట్ నా దగ్గరికి వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మీ రిలేషన్షిప్ సరిగ్గా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మీ కెరీర్ కూడా ఎక్సలెంట్గా మారినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. ఇలా మీరు చెప్పుకోగలిగితే లైఫ్లో ఏదైనా సరే సాధించవచ్చు. కొంతమంది అడుగుతారు, సార్ అది నా దగ్గరికి రాలేదు కదా సార్, రాకముందుకి ఎందుకు నా దగ్గరికి వచ్చింది అని ఎందుకు చెప్పుకోమంటారంటారు. చూడండి, మొత్తం ఇదంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అర్థం చేసుకుంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఆధారంగానే పనిచేస్తుందండి. అదేమిటి అంటే యద్భావం తద్భూతం. అంటే నీ లోపల ఏ విధంగా నువ్వు భావిస్తూ ఉంటావో ఆ విధంగానే నువ్వు అవుతుంటావు. ఆ విధంగానే ప్రపంచం మారుతుంది. ప్రపంచం అంతా ఒక మిథ్యా ప్రపంచం అని నేను అనట్లేదు. ఆదిశంకరాచార్యుల వారు ఏమన్నారంటే, బాహ్య ప్రపంచం అంతా కూడా మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచం అంతా కూడా మారాలి అంటే ఎప్పుడైతే మన అంతర్ ప్రపంచం మారుతుంటుందో బాహ్య ప్రపంచం మారుతుంది. ఔటర్ వరల్డ్ ఈజ్ అ రిప్లికా ఆఫ్ ఇన్నర్ వరల్డ్. అంతర్ ప్రపంచం యొక్క ప్రతిబింబమే బాహ్య ప్రపంచం. ఇప్పుడు మారాలి అంటే ఏం చేయాలంటే, ఎప్పుడైతే మీరు 786 ఇలాంటివి చూస్తారో ఇమ్మీడియట్గా మీ సంకల్పాన్ని మీరు చెప్పుకోండి. ఏదైతే కావాలని కోరుకుంటారో, అదే హెల్త్ అయినా, ఆరోగ్యమైన కావచ్చు, ధనమైనా కావచ్చు, రిలేషన్షిప్పే కావచ్చు, కెరీర్ కావచ్చు, విశ్వం యాడ్ చేస్తున్నారు. ఎందుకు విశ్వాన్ని మీరు యాడ్ చేస్తున్నారంటే అనంతమైనటువంటి శక్తి అండి విశ్వం అనేది. మీకు ఎంతోమందికి ఏది కావాలనుకుంటే అది ఇచ్చినటువంటి శక్తి విశ్వం. సో ఎందుకు విశ్వం తీసుకుంటాడు? చూడండి, ఎవ్రీ రిలీజియన్లో ఒక్కొక్క గాడ్ ఉంటారండి. బట్ మన సబ్జెక్ట్లో అల్టిమేట్గా ఎవరండి? విశ్వాన్ని మనం కొలుస్తున్నాం. అంటే విశ్వాన్ని మనం అడుగుతూ ఉంటాం. ఆస్కింగ్, అడగడంలో ఎంత క్లారిటీగా ఉంటే అంత ఫాస్ట్గా వస్తుంది. అడగడం ఎలా అడగాలి, దేనితో అడగాలంటే మన థాట్స్, అంటే మన ఆలోచనలతో ఊహిస్తూ ఉండాలి. ఎలా ఊహించినప్పుడు ఎలాంటి భావనలు అంటే హ్యాపీ భావనలు ఉండాలి. అంటే సింపుల్ చెప్పాలంటే పీస్ఫుల్ మైండ్, ప్రశాంతమైన మనసు. నెక్స్ట్ పాజిటివ్ థాట్స్, సానుకూలమైనటువంటి ఆలోచనలు. అండ్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. ఎప్పుడైతే మనలో హ్యాపీపిహెచ్ ఉంటుందో మన లైఫ్లో దేనినైనా సరే సాధిస్తాం. సో ఎప్పుడైతే సరే 786 నెంబర్ మీ జీవితంలోకి రావాలని మీరు అనుకుంటే చాట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో 786 ఆల్రెడీ మీ దగ్గర ఉన్నా సరే 786 కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎవరైతే 786 అనేది కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తారో వాళ్ళ లైఫ్లోకి ఫాస్ట్గా నెంబర్ వస్తుంది. దానితో పాటు ఫాస్ట్గా వాళ్ళ లైఫ్లో ఏదైతే అనుకుంటారో వాటిని సాధిస్తారండి. 786గా నెంబర్ వచ్చిన తర్వాత మీరు చెప్పుకోవాలండి అఫర్మేషన్. ఎప్పుడైతే అఫర్మేషన్ అంటే ఏంటండి? ధృవీకరించుకోవడం. మిమ్మల్ని మీరు ఏ విధంగా ధృవీకరించుకుంటారో ఆ విధంగా అవుతారు. నేను పిరికివాడిని అనుకుంటే నిజంగా పిరికివంతులుగా అయిపోతారు. లేదు నేను ధైర్యవంతుని లేదా ధైర్యవంతులని, నేను దేన్నైనా సరే సాధిస్తాను. మార్క్స్ తక్కువ వచ్చాయా, నాకు వస్తాయనే నమ్మకంతో మీరు చేసుకోండి, మార్క్స్ వస్తాయి. ఒకవేళ కనుక మీ బిజినెస్లో లాస్ ఉంది, నెక్స్ట్ బిజినెస్ చేసి లాభాల బాట పట్టించవచ్చు. అంటే మీ లోపల ఏదైతే ఉందో
వాటికి సంబంధించి మార్చుకోండి. మీ థాట్ ప్యాటర్న్ మార్చుకున్నంత వరకు మన జీవితం మారదండి. ఎప్పుడైతే మన ఆలోచనలు మారతాయో మన జీవితం అనేది మారుతుంది. అదేవిధంగా రిలేషన్‌షిప్స్ ఎప్పుడు గొడవలు అవుతున్నాయి ఇంట్లో అంటే మీరు ఒక్కటే చెప్పుకోండి. మీకేం కావాలి, నా రిలేషన్‌షిప్ సరిగ్గా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. దీన్నే ప్రతి క్షణం మననం చేయండి. దేన్నైతే మనం మననం చేస్తుంటామో ఆ విధంగా మనం అవుతాం. అదేవిధంగా కెరీర్ అంతే అండి. కెరీర్ నాకు జాబ్ రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు, వస్తుంది, వచ్చింది, వచ్చినందుకు కృతజ్ఞతలు. నేను ఎంతైతే కోరుకుంటున్నానో అంతకు మించిన ప్యాకేజ్‌తో నాకు జాబ్ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా రోజు రోజుకి నా బిజినెస్ అనేది డెవలప్‌మెంట్ అవుతుంది. నా బిజినెస్‌లో మంచి క్లయింట్స్, హ్యాపీ కస్టమర్స్, క్లయింట్స్, అదేవిధంగా మంచి ఆపర్చునిటీస్, అదేవిధంగా మంచి సిట్యుయేషన్స్ నా లైఫే హ్యాపీగా మారింది. ఎంత ఎక్కువగా ఇన్‌సైడ్‌లో హ్యాపీగా మనం ఫీల్ అవుతుంటే అంత ఫాస్ట్‌గా మన లైఫ్‌లోకి మనని మనం ఆకర్షించుకోవచ్చు. దీనికోసం మనం ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్‌ను ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫామ్ ఉంది. గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ జూమ్‌లో, ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్‌లో నన్ను అడగొచ్చు. అంతేకాదు ఇంకా ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అయితే మీరు అడగొచ్చు, సార్ ఏంటి సార్ 786 నిజంగా అంత పవర్ ఉందా అంటే ఉంది అండి. ఎప్పుడైతే మీకు రియల్ లైఫ్‌కి ఏది చూడండి ఏదైనా సరే నమ్మరండి. ఎవరైనా నమ్మరు. ఎప్పుడైతే అది సంకల్పం చెప్పుకున్న తర్వాత రియాలిటీకి వస్తది కదా! రియాలిటీకి వచ్చినాక నమ్మించాల్సిన అవసరమే లేదు. ఎవరికైనా అదే అండి. చూడండి అజ్ఞానం అనే అంధకారం పోయినప్పుడే జ్ఞానం అనే వెలుతురు అనేది రావడం జరుగుతుందండి. ఆ జ్ఞానం అనే వెలుతురు రావాలి అంటే ఏం చేయాలంటే చూడండి మొత్తం ఇంట్లో అంతా చీకటిగా ఉందండి. చీకటి ఎంత విమర్శించినా, వ్యతిరేకించినా చీకటి పోదు. ఎప్పుడైతే జ్ఞానం అనే వెలుతురు వచ్చిందో ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుందండి. సో, ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది అడుగుతారు, సార్ విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలాంటి మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి? ఎలాంటి యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి అంటారు. సో, మెయిన్ ఈజ్ ఏంటండి? అవేర్‌నెస్ అంటే ఎరుకను కలిగి ఉండడం. ఎవరైతే ఎంత ఎక్కువగా ఎరుకను కలిగి ఉంటారో వారు అంత ఫాస్ట్‌గా వారి జీవితంలోకి వారికి కావాల్సింది ఆకర్షించుకుంటారు. ఎరుక అంటే కాన్షియస్‌నెస్ అంటే అవేర్‌నెస్‌తో ఉంటూ ప్రతి పనిని గమనించాలండి. అంటే మనం తినేటప్పుడు తిండిని, అదే నడిచేటప్పుడు మనం ఎలాంటి సౌండ్స్ మనకు వస్తున్నాయి. సో, ప్రతి దాన్ని గమనించాలి. మన చుట్టుపక్కన ఎవరైనా రిచ్ పర్సన్ అవుతున్నారు. సో, ముందు ఈర్ష్య, అసూయ దేశాన్ని వదిలిపెట్టి వారు ఏ విధంగా చేస్తున్నారు, వారు ఏ విధంగా చేయడం వల్ల వాళ్ళు అయ్యారు అనేది ప్రతి క్షణం మనం ఎరుకలో ఉండి వారు ఏ స్టెప్స్ అయితే ఫాలో అయ్యారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం కూడా ఫాలో అవ్వడం వల్ల కూడా మన జీవితంలోకి మనం ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో వాటిని మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. ఎంత అవేర్‌నెస్‌గా ఉండాలంటే వర్తమానంలో జీవించాలండి. గతంలో గడిచిపోయిన విషయాల గురించి ఆలోచిస్తుంటే మన ఎనర్జీని కోల్పోతుంటాం. భవిష్యత్తు గురించి పదే పదే ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా మనకు ఎనర్జీని కోల్పోతాం. ఎప్పుడు కూడా భయాన్ని పక్కన పెట్టండి. చాలా నాకు ఎన్నో డెప్స్ ఉన్నాయి పక్కన పెట్టండి. మీకు ఏది కావాలో దానిపైనే ఫోకస్ పెడుతూ వర్తమానంలో గనుక మనం ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్‌గా మనం ఏదైతే అనుకుంటామో వాటిని మనం సాధించొచ్చు. ఉండాల్సిందల్లా కూడా బీ అవేర్‌నెస్, బీ కాన్షియస్‌నెస్. ఎంత ఎరుకను కలిగి ఉంటే అంత మంచిదండి. మౌనాన్ని పాటిస్తూ మనం ఎరుకను పాటించడం వల్ల మళ్ళీ ఇంకొకటి ఆ 786 నెంబర్ ఎప్పుడైతే మీకొచ్చిందో మొత్తం మీ సంకల్పాలన్నీ కూడా చెప్పుకోవచ్చండి. మీరు సంకల్పాలు మీరు చెప్పుకోగలిగితే మాత్రం మీ జీవితంలోకి దేనినైతే కావాలని మీరు కోరుకుంటారో వాటిని మీ జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. మరిన్ని విషయాలు క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. దీని తర్వాత 1 మంత్ క్లాస్ కూడా ఉంటుంది. అందరం క్లాస్‌లో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.